దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 240. డ్రగ్ ప్రభావం వల్ల హార్మోన్స్ రిలీజ్ అయి కోరికలతో రగిలిపోతూ బెడ్ మీద ఉన్న శక్తి డోర్ క్లోజ్ చేయకపోయేసరికి మాస్క్‌తో ఉన్న ప్రకాష్ ఈజీగా రూమ్‌లోకి చేరుకొని డోర్ వేసి బోల్ట్ పెడతాడు. శక్తికి కోరికలు తారాస్థాయికి వెళ్తుంటే డోర్ శబ్దంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఫేస్ కనపడకుండా మాస్క్తో కవర్ చేసుకున్న ఆ వ్యక్తిని చూసి కంగారు పడుతుంటుంది. వాడు జారిపోతున్న శక్తి శారీ పవిట కొంగు వైపు ఆశగా చూస్తూ దగ్గరికొస్తుంటాడు. వాడి చూపులకు భయపడి శక్తి పవిట సరిచేసుకొని, ఎవడ్రా నువ్వు అంటూ బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటుంది. ప్రకాష్ అనుమానం రాకుండా గొంతు సవరించుకొని మార్చుకుంటూ, నీ లైంగిక కోరికలు తారాస్థాయికి వెళ్తున్నాయి కదా శక్తి. ఇప్పుడు నీకు ఒక్క మగాడు కావాలనిపిస్తుంది కదా. అందుకే నీ కోరికలు తీర్చుదామని వచ్చాను అంటాడు. వాడు చెప్పేది నిజమే అని తన మనసుకి అర్థమై వాడి మాటలకు భయపడుతూ తన కోరికలు తీరాలి అన్నట్టుగా తహతహలాడిపోతుంటుంది. ప్రకాష్ తన పరిస్థితికి నవ్వుతూ తన దగ్గరికి వస్తుంటాడు. వాడు దగ్గరికి వస్తుంటే భయపడుతూనే, అసలు నాకెందుకు ఇలా అవుతుంది? ఈ కోరికల తాపం ఏంటి? జ్యూస్ తాగిన దగ్గర నుంచి ఇలా అయిపోతున్నానెందుకు? అని అనుకొని అనుమానంతో వాడిని చూస్తూ, జ్యూస్‌లో ఏమైనా కలిపావా? అంటూ వాడిని అనుమానంగా అడుగుతుంది. గుడ్. బాగా గెస్ చేసావు శక్తి. జ్యూస్‌లో లైంగిక హార్మోన్స్ డ్రగ్ కలిపాను. ఈ క్షణం నీ కోరికల్ని నువ్వు అస్సలు కంట్రోల్ చేసుకోలేవు. చేసుకోవాలి అనుకుంటే నరకం అనుభవిస్తావు. ఎన్నో ఏళ్ల నుండి నేను నీ మీద కోరికలతో రగిలిపోతున్నాను. అది ఇవాళ తీర్చుకునే అవకాశం వచ్చింది అంటాడు రాక్షసంగా చూస్తూ. క్షణం క్షణం తన కోరికల స్థాయి పెరిగిపోతున్నా వాడి మాటలకు మరో పక్క భయపడుతూ, అసలు ఎవరు నువ్వు? దయచేసి ఇలాంటి పరిస్థితిలో నా ముందు ఉండకు. నా ముందు నుంచి వెళ్ళిపో అంటుంది కోపంగా. ఇప్పుడు వెళ్ళిపో అంటావు. కానీ నీలో కోరికలు స్థాయి పెరుగుతుంటే రా రా అని నువ్వే పిలుస్తావు శక్తి అంటాడు నవ్వుతూ. నిజంగానే శక్తికి ఇంకా వ్యామోహం పెరుగుతుంటుంది. అది ఎంతగా అంటే వాడు ఎలాంటి వాడైనా సరే ఆ క్షణం వాడితో గడిపేయాలి అన్నంతగా కోరికలు తారాస్థాయికి వెళ్తుంటాయి. అంటే ఆ డ్రగ్ ప్రభావం అలా ఉంటుంది. ఆ విరహ బాధ పెరిగే కొద్దీ తను తట్టుకోలేకపోతుంటుంది. వాడు శక్తికి దగ్గరగా రాబోయి మళ్ళీ ఆగి, అసలు నేను రావటం కాదు శక్తి, నువ్వే నా దగ్గరికొచ్చి నన్ను హగ్ చేసుకో అంటూ వాడు చేతులు చాపుతాడు. ఆ విరహ బాధ తట్టుకోలేక తనకు తానుగా వాడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అది తప్పు అని తన మనసుకు తెలుస్తున్నా ఆ క్షణం ఆ నరకం భరించలేకపోతుంటుంది. రా శక్తి, నీ కోరికలు ఇవాళ రాత్రంతా నేను తీరుస్తాను. రా అంటూ వాడు శక్తిని పిలుస్తుంటాడు. ఆ డ్రగ్‌కి గురైతే ఆ ప్రభావం ఎలా ఉంటుందో శక్తికి అర్థమవుతూ వాడి దగ్గరికి కోరికలు తీర్చుకోవడం కోసం ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తుంటుంది. ఆ డ్రగ్ తన శరీరంలోకి వెళ్ళేసరికి తను చేస్తున్నది తప్పు అని తెలిసినా వెనకడుగు వేసే పరిస్థితి కనిపించటం లేదు. ఆ డ్రగ్ తనని అలా ప్రేరేపిస్తుంటుంది. తన కోరిక తీర్చుకోవాలి అంతే అన్నట్టుగా ప్రకాష్ దగ్గరికి ఏదో మంత్రం వేసినట్టుగా అడుగులో అడుగు వేసుకుంటూ వాడి దగ్గరికి వెళ్తుంటుంది. తనకు తానుగా వస్తుంటే ప్రకాష్ అది చూసి సంతోషపడుతూ, నువ్వు ఎంత త్వరగా వస్తే నేను అంత త్వరగా నీకు కమ్ముతున్న లైంగిక కోరికల్ని తీరుస్తాను శక్తి అంటూ ఆశ పెడుతుంటాడు. వాడు ఆశ పెట్టే కొద్దీ తన అడుగులు కూడా పెద్దగా వేస్తూ వాడి దగ్గరికి చేరుకుంటుంది. త్వరగా రా శక్తి, వచ్చి నా కౌగిల్లో బందీ అయిపో అంటాడు.
తను చేస్తున్నది తప్పు అని తెలిసినా వాడి దగ్గరికి చేరింది. వాడిని హగ్ చేసుకోవడానికి కంపరంగా ఉన్న తన విరహ బాధ తనని విక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. ఆ విరహంలోనే కోపంగా వాడి షర్ట్ కాలర్ పట్టుకొని, "ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు?" అని అడుగుతుంది. తప్పు శక్తి. ఇలాంటి టైంలో నువ్వు కోపం చూపిస్తే నీ కోరికను నేను తీర్చలేను అంటాడు. నో అంటూ వాడి షర్ట్ కాలర్ మీద చేతులు తీసి, నా కోరికలు తీరాలి. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఈ నరకం నేను తట్టుకోలేను. సామ్రాట్ ప్లీజ్ త్వరగా రా అంటూ ఏడుస్తుంటుంది. ఏయ్! నీ కోరిక తీర్చేది నేను గాని సామ్రాట్ కాదు అంటాడు. ఆ క్షణం సామ్రాట్ వస్తే బాగుండు అన్నట్టుగా శక్తి ఆ బాధలో నరకాన్ని చూస్తూ సామ్రాట్ రాకని కోరుకుంటుంది. కానీ ఆలస్యం అయ్యే కొద్దీ తన ప్రాణాలు పోతున్నట్టుగా ఆ మత్తులో విలవిలలాడిపోతుంటుంది. కోరికలో తాపం పెరిగిపోయి ప్రకాష్‌కి ఇంకాస్త దగ్గరగా వచ్చేసరికి ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినపడుతుంది. ప్రకాష్ ఆ డోర్ వైపు కంగారుగా చూస్తాడు. శక్తి, ఓపెన్ ది డోర్ అంటూ సామ్రాట్ బయట్నుంచి అరుస్తుంటాడు. సామ్రాట్ గొంతు విని వాడు షాక్ అవుతుంటే, శక్తికి మాత్రం ప్రాణం లేచి వచ్చినట్టవుతూ ఆ మత్తులోనే డోర్ తీయటానికి వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్ళేది అంటూ వాడు శక్తి శారీ కొంగు పట్టుకొని గుంజుతాడు. దాంతో శక్తి వచ్చి వాడి మీద పడుతుంది. తన బాధ, తన కోరికలు కంట్రోల్ చేసుకోలేకపోతూ, ఆ బాధలో కూడా వాడి నుంచి తనని కాపాడుకోవడం కోసం సామ్రాట్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుతో బయట ఉన్న సామ్రాట్‌కి తను ఏదో ప్రమాదంలో ఉందని అర్థమై, క్షణంలో డోర్ బలంగా పగలగొట్టి లోపలికి వచ్చేసరికి శక్తి బెడ్ మీద ఉంటే, వాడు శక్తి మీద పడి తన పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతూ కనిపిస్తాడు. ఆ పరిస్థితిలో శక్తిని చూడగానే సామ్రాట్ నిర్ఘాంతపోవడం, డోరు శబ్దంతో ముద్దు పెట్టుకోబోయిన ప్రకాష్ సామ్రాట్ వైపుకి తిరగటం ఒకేసారి జరుగుతుంది. లైంగిక హార్మోన్స్ ప్రభావంతో మైకంలో ఉన్న శక్తి వాడిని మీద నుండి తోయటానికి ప్రయత్నిస్తుండగా, "ఎవ్వడ్రా నువ్వు?" అంటూ సామ్రాట్ వాడి జుట్టు పట్టుకొని లేపి వాడి కడుపున పిడికిలి బిగించి గుద్దుతాడు. ఆ నొప్పికి వాడు మెలికలు తిరుగుతూ వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. వాడి ఫేస్ కనపడకుండా మాస్క్ ఉండేసరికి సామ్రాట్‌కి వాడెవడో అర్థం కాక, "అసలు ఎవ్వడ్రా నువ్వు?" అంటూ వాడి దగ్గరకొచ్చి వాడి మాస్క్ తీయబోతుంటే, ప్రకాష్ అడ్డుపడుతూ సామ్రాట్ కడుపున కొడతాడు. వాడు బలంగా కొట్టేసరికి ఆ ఫోర్స్‌కి సామ్రాట్ కూడా వెళ్ళి కింద పడతాడు. శక్తి ఆ మైకంలోనే నరకాన్ని చూస్తూ సామ్రాట్ కింద పడేది చూసి కంగారు పడుతుంటుంది. డోర్ తీసే ఉండడంతో ప్రకాష్ తప్పించుకోవాలని చూస్తుంటే ఒక్క ఉదుటున సామ్రాట్ వచ్చి వాడికి అడ్డుపడి ఒక్క తన్ను తంతాడు. దాంతో వాడు వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. అసలు వాడు ఎవడో చూడు సామ్రాట్. వాడు కొన్నేళ్లుగా నా మీద కోరికతో ఉన్నానని చెప్తున్నాడు. నేను తాగిన జ్యూస్‌లో లైంగిక హార్మోన్స్ డ్రగ్ కలిపాడు అని చెప్తుంది శక్తి. తన మాటలకు సామ్రాట్ షాక్ అవుతూ తన పరిస్థితిని చూసి కూడా కంగారు పడుతూనే వాడు ఎవడో చూడాలని తాపత్రయపడుతుంటాడు. కానీ వాడు కూడా బలమైన మనిషే కాబట్టి సామ్రాట్‌ని ఎదుర్కొంటూ వాడు ఫేస్ కనపడకుండా కాపాడుకుంటూ ఉంటాడు. సామ్రాట్‌తో పాటు సమానంగా వాడు కూడా ఫైటింగ్ చేస్తుంటాడు. ఇద్దరి మధ్య బీభత్సంగా కొట్లాట జరుగుతుంటుంది. మరోపక్క శక్తి శరీరంలో మార్పు చెందుతున్న హార్మోన్స్ ప్రభావితం వల్ల తాపాన్ని తట్టుకోలేక తన జుట్టు పీక్కునే పరిస్థితికి వస్తుంటుంది. ఒక పక్క శక్తి పరిస్థితిని గమనిస్తూనే సామ్రాట్ వాడెవడో చూడాలని పోరాడుతూ ఆ క్రమంలో అక్కడ ఉన్న గ్లాస్ విండోకి వేసి వాడిని కొడతాడు. వాడు విండోకి తగిలేసరికి విండోకి ఉన్న గ్లాస్ మొత్తం పగిలిపోతుంది. శక్తికి తీసుకున్న డ్రగ్ పూర్తిగా పనిచేస్తూ ఈ నరకం భరించటం
నా వల్ల కావడం లేదు సామ్రాట్. ప్లీజ్ హెల్ప్ మీ అంటూ శక్తి అరుస్తుంటుంది. శక్తి బాధని చూడలేక సామ్రాట్ వాడి వైపు కాస్త ఫోకస్ తగ్గించి శక్తి వైపు చూసేసరికి వాడు సామ్రాట్ని వెనక్కి నెట్టి ఆ విండోలో నుంచి దూకి పారిపోతాడు. రేయ్! అంటూ సామ్రాట్ విండోలో నుంచి దూకటానికి ప్రయత్నం చేయబోతుంటే, సామ్రాట్ ప్లీజ్ నా దగ్గరికి రా! అంటూ శక్తి బాధతో అరుస్తుంది. దాంతో సామ్రాట్ పారిపోతున్న వాణ్ణి నిస్సహాయంగా చూసి, శక్తి బాధను చూడలేక తన దగ్గరికొస్తాడు. సామ్రాట్ దగ్గరికి రాగానే శక్తి ఒక్కసారిగా సామ్రాట్‌ని హగ్ చేసుకొని, తనలో కలిగే కోరికల్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటుంది. తన పరిస్థితి సామ్రాట్‌కి పూర్తిగా అర్థమవుతూ అయోమయంలో పడుతుంటాడు. శక్తి ఆ బాధను తీర్చుకోవడానికి సామ్రాట్ మొహాన్ని చేతిలోకి తీసుకొని పెదవుల మీద గట్టిగా ముద్దు పెడుతుంటుంది. సామ్రాట్ కూడా తనను హగ్ చేసుకొని ఆ ముద్దుకి పూర్తిగా సహకరిస్తూ తన బాధను తగ్గించే ప్రయత్నం చేయాలని చూస్తుంటాడు. కానీ అది ముద్దుతో వదిలే బాధ కాదని శక్తికి అర్థమవుతూ ఆ క్షణం తన ఉనికిని మర్చిపోయి సామ్రాట్ పెదవులు వీడి అతని మొహంలోకి చూస్తూ సిగ్గు విడిచి నవ్ ఐ వాంట్ సెక్స్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది. తన పరిస్థితికి సామ్రాట్ బాధపడుతుంటే శక్తి సామ్రాట్‌ని హగ్ చేసుకొని బెడ్ మీద పడుతుంది. కింద శక్తి ఉంటే శక్తి మీదగా సామ్రాట్ పడుకొని ఉంటాడు. 2 చేతులతో సామ్రాట్‌ని గట్టిగా హలుక్కుంది. కానీ సామ్రాట్ ఇప్పుడు తనున్న పరిస్థితిలో తనతో కలవడానికి ఇష్టపడక ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తుంటే, ప్లీజ్ సామ్రాట్ నాకీ బాధ తగ్గించు. ఐ వాంట్ సెక్స్ అంటూ వేడుకుంటుంది. శక్తి పరిస్థితికి సామ్రాట్‌కి కన్నీళ్లొస్తున్నాయి. తన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. కానీ తనతో కలవటానికి ఇది కరెక్ట్ కాదని ఆలోచిస్తూ, ప్లీజ్ శక్తి కాస్త కంట్రోల్ చేసుకోవడానికి చూడు అంటూ తన చెంప మీద చేయి పెట్టి ప్రేమగా చెప్తాడు. నో ఐ కాంట్ నవ్ ఐ వాంట్ సెక్స్ అంటూ మనసు చంపుకొని అడుగుతుంది. ఒక పక్క శక్తి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంకొక పక్క తనతో ఇప్పుడు ఇలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు అనుకుంటున్నాడు. క్షణంలో ఏదో ఐడియా వచ్చినట్టుగా అతని నడుము చుట్టూ అల్లుకొని ఉన్న శక్తి చేతుల్ని బలవంతంగా తీస్తుంటే, నో అంటూ సామ్రాట్‌ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. కాస్త ఆగు శక్తి ప్లీజ్ అంటూ తన నుండి బలవంతంగా విడిపించుకొని బెడ్ మీద నుండి లేచి తనని 2 చేతులతో ఎత్తుకొని వాష్‌రూమ్ వైపు తీసుకెళ్తుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు సామ్రాట్? ప్లీజ్ నేను చెప్పింది చెయ్యి అంటుంది శక్తి. కాస్త ఓపిక పట్టు శక్తి అంటూ తనని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి అక్కడ బాత్ టబ్‌లో తనని ముంచుతాడు. శక్తి ఆ టబ్బు నుంచి లేవబోతున్నా కూడా సామ్రాట్ తన్ని బలవంతంగా తల నుండి కాలి వరకు తను మొత్తం తడిచేలా ఆ నీళ్ళలో ముంచి లేపుతుంటాడు. దాంతో శక్తి శరీరంలో వేడి ఆవిర్లు నిదానంగా కంట్రోల్‌కొస్తూ హార్మోన్స్ నార్మల్ స్టేజ్‌కి వస్తుంటాయి. శక్తి పూర్తిగా నార్మల్ అయ్యే వరకు సామ్రాట్ తనని తడుపుతూనే ఉంటాడు. మరి కాసేపటికి శక్తి తడి జుట్టుని లీవ్ చేసి రూమ్‌లో చైర్‌లో కూర్చొని జరిగిన పరిస్థితిని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. తన పరిస్థితికి సామ్రాట్ బాధపడుతూ తనకి ఎదురుగా చైర్ తెచ్చుకొని వేసుకుని కూర్చొని, ప్లీజ్ శక్తి అలా ఏడవకు అంటూ ఓదారుస్తాడు. ఆ డ్రగ్గు ప్రభావంతో నేను ఎంత నీచంగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది సామ్రాట్. శరీరం అంతా ఆవిర్లు కమ్మాయి. శరీరం బరువెక్కి తాపంతో కోరికలు తారాస్థాయికి వెళ్ళాయి. అది ఎంతగా అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక వాడి దగ్గరికి నేనే వెళ్ళాను అంటే నా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో అని చెప్తుంటే శక్తిని రేప్ చేసే టైంలో సామ్రాట్ పరిస్థితి కూడా అదే అని సామ్రాట్‌కి గుర్తొస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ సంఘటనతో సామ్రాట్ ఎందుకు తప్పు చేశాడో
సామ్రాట్‌కి, శక్తికి అర్థమవుతుందా? ఇప్పుడు శక్తి సామ్రాట్‌ని అర్థం చేసుకుంటుందా? సామ్రాట్, శక్తి దగ్గర కావటానికి ఈ సంఘటన నిదర్శనం అవుతుందా? అసలు సడెన్‌గా సామ్రాట్ అక్కడికి ఎలా వచ్చాడు? వెయిటర్ ద్వారా ప్రకాష్‌ని పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.